రాఫెల్ డీల్ వివాదం కేసులో సుప్రీం కీలక నిర్ణయం తీసుకుంది. రాఫెల్ ఒప్పందంపై కేంద్ర అభ్యంతరాలను తోసిపుచ్చిన కోర్టు రివ్యూ పిటిషన్లపై విచారణ చేపడతామని అంది. రివ్యూ పిటిషనర్లు దాఖలు చేసిన పత్రాల మెరిట్ ఆధారంగా కేసు విచారణ చేపట్టనుంది. రాఫెల్ డీల్ వివాదం కేసులో సుప్రీం కీలక నిర్ణయం తీసుకుంది. రాఫెల్ ఒప్పందంపై కేంద్ర అభ్యంతరాలను తోసిపుచ్చిన కోర్టు రివ్యూ పిటిషన్లపై విచారణ చేపడతామని అంది. రివ్యూ పిటిషనర్లు దాఖలు చేసిన పత్రాల మెరిట్ ఆధారంగా కేసు విచారణ చేపట్టనుంది సుప్రీంకోర్టు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, సుప్రీంకోర్టుకు సంబంధించి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం వ్యక్తం చేసినటువంటి అభ్యంతరాలను కూడా పూర్తి స్థాయిలో తోసిపుచ్చింది. ఇది రక్షణ శాఖకు చెందినటువంటి ఇలాంటి కీలకమైనటువంటి పత్రాలను దొంగిలించి ఆ మేరకు వాటిని సాక్ష్యాధారంగా చేసుకుని సుప్రీంకోర్టులో వేసినటువంటి కేసును ప్రామాణికంగా ఈ కేసు విచారించడానికి వీలు కేంద్ర ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అటార్నీ జనరల్ కేంద్ర ప్రభుత్వం తరఫున వేణుగోపాల్ చాలా గట్టిగా వాదించారు. అయినప్పటికీ కూడా ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్, అదేవిధంగా జస్టిస్ జోసెఫ్ ఇద్దరితో కూడినటువంటి ఈ ధర్మాసనం ఈ రోజు ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం యొక్క అభ్యంతరాలను తోసిపుచ్చుతూ త్వరలోనే దీనికి సంబంధించి విచారణ పూర్తిగా చేపడతామని ఈ తేదీని కూడా ఖరారు చేస్తామని కూడా స్పష్టం చేయడం జరిగింది. ప్రధానంగా హిందూ పేపర్లో ప్రచురించినటువంటి ఈ వార్తా కథనాలను ఒక రక్షణ శాఖలో ఉన్నటువంటి ఈ ఒప్పందాలలో ప్రక్రియలో భాగంగా జరిగినటువంటి ఉత్తర ప్రత్యుత్తరాల్లో భాగంగా చేసినటువంటి ఈ డాక్యుమెంట్స్ ను కాపీ చేసి ఆ కాపీని ఆధారం చేసుకొని వార్తలు ప్రచురించారు. అదే కాపీలను ఆధారం చేసుకొని సుప్రీంకోర్టులో ప్రశాంత్ భూషణ్, అదేవిధంగా అరుణ్ శౌరి, యశ్వంత్ ముగ్గురు కూడా పిటిషన్లుగా దాఖలు చేయడం జరిగింది. ఇది దేశ రక్షణకి సంబంధించినటువంటి అంశాలు. వీటిని రకంగా భయభీతం చేయడం అనేది దేశ భద్రతకి ముప్పు కలిగించే అంశాలు. ఈ ఇతర దేశాల చేతుల్లో కూడా ఈ డాక్యుమెంట్స్ పడే అవకాశం ఉంది కాబట్టి వారికి చేరే అవకాశం ఉంది కాబట్టి దీనిపై రివ్యూ పిటిషన్ ఏ రకంగానూ మీరు ఎంటర్టైన్ చేయడానికి లేదు, దీన్ని తోసిపుచ్చాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం తన వాదన వినిపించింది. అయితే సుప్రీం ధర్మాసనం మాత్రం దీనికి తోసిపుచ్చింది. ఖచ్చితంగా దీనికి సంబంధించి విచారణ చేపడతామని కూడా స్పష్టం చేసింది. త్వరలోనే దీనికి సంబంధించిన తేదీలను కూడా ఖరారు చేయనుంది. ఓకే, థ్యాంక్ యూ ప్రసాద్. రాఫెల్ ఒప్పందానికి సంబంధించి కేంద్రం లేవనెత్తిన ప్రాథమిక అభ్యంతరాలను తోసిపుచ్చింది సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు ఈ విషయంలో కీలక నిర్ణయం తీసుకుందనే చెప్పాలి. కేంద్రం లేవనెత్తిన ప్రాథమిక అభ్యంతరాలను తోసిపుచ్చింది సుప్రీంకోర్టు. అదే సందర్భంలో రివ్యూ పిటిషన్స్ కి సంబంధించి ఈ కేసులో దాఖలైన రివ్యూ పిటిషన్స్ కి సంబంధించి త్వరలోనే విచారణ చేపడతామంటూ కూడా సుప్రీంకోర్టు కామెంట్ చేసింది. రివ్యూ పిటిషన్లు దాఖలు చేసిన వారి మెరిట్ ఆధారంగా ఈ కేసును విచారణ చేపడతామని సుప్రీంకోర్టు తెలియజేసింది.